భక్తి శ్రద్ధలతో దేవునికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పువ్వులు సమర్పిస్తారు. పువ్వులు లేని పూజ అసంపూర్ణం. అయితే మనం పూజ చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం పూజలో అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే కొన్ని రకాల పువ్వులు మాత్రం పూజకి పనికిరాని పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ కుటుంబం అంతా కష్టాలను అనుభవిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎలాంటి పూలతో దేవుణ్ణి పూజించాలి, అలాగే పూజకు పనికిరాని పువ్వులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంతి పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతి పూలతో ఇంటిని అలంకరిస్తాము. కానీ దేవుని పూజలు మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు. శివునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను మాత్రం ఉపయోగించకూడదు. ఎరుపు రంగు పువ్వులను సమర్పిస్తే మీరు చేసే పూజలకి పుణ్య ఫలితం లభించదు. పూజకు ఉపయోగించే పువ్వులు కింద పడితే వాటిని పూజలో ఉపయోగించకూడదు. వాసన చూసిన పువ్వులను కూడా పూజలో వాడకూడదు. పక్కింటి వారి పూలతో దేవుణ్ణి పూజిస్తే మీరు చేసే పూజలో సగం పుణ్యం వారికి చెందుతుంది. పూర్తిగా విచ్చని పూలతో దేవుణ్ణి పూజించకూడదు. దేవుని పూజలో విడి పూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తేనే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. మొగలి పువ్వులు కూడా పూజకి పనికిరావు. చామంతి పూలతో దేవుణ్ణి పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. వినాయకుడికి మందార పూలతో పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలి. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం సమయంలో చేసే పూజలకి 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేని వారు ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద కలుగుతుంది. ఇంట్లో పూజ పూర్తయిన వెంటనే దేవునికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ కోరిక కోరుకొని దేవుని ముందు గంట కొడితే మీరు అనుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది. అలాగే శంకు పూలతో దేవుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని తలపై అక్షింతలను వేసుకుంటే మీరు చేసే పూజలకి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు. అలాగే ఎండిన పువ్వులు కూడా పూజ గదిలో వాడకూడదు. దీపం ప్రమిద కింద ఒక తమలపాకులు కానీ ఒక చిన్న ప్లేటు కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే వినాయకుని చిత్రపటం 1 కంటే ఎక్కువ ఉండకూడదు. దీనివల్ల మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. స్త్రీల నెలసరి సమయంలో మొదటి 4 రోజులు స్త్రీలు పూజ గది వైపుకు వెళ్ళకూడదు. నువ్వుల నూనెలో ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది.
మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. పూజ గది విడిగా లేనివారు పూజ గదిలో హనుమంతుని పటం పెట్టకూడదు. మీ ఇంటి ముందు ఎట్టి పరిస్థితిలోనూ నిమ్మకాయ చెట్టు ఉండకూడదు. ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. పూజ చేసే స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకొని పాపిటిన కుంకుమ పెట్టుకొని పూజ చేసే స్త్రీలు దీర్ఘంగా ఉంటారు. పూజలో ఉపయోగించిన పువ్వులు వాడిపోక ముందే పూజ గది నుంచి తీసివేయాలి. ఎండిన పువ్వులు పూజ గదిలో ఉంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. సగం పూలు చెట్టు మీదే ఉండాలి. మొత్తం పూలను తెంచకూడదు. ఇంట్లో స్త్రీలు చేసే పూజల కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుందని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే మగవాళ్ళు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో మీ గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.